హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అట్టకేలకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి G7 సమ్మిట్ ఏదైతే కెనడాలో జరగబోతుందో జూన్ 15th to 17th అటెండ్ అయ్యేదానికి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా ఇన్విటేషన్ పంపినట్లు వార్తాకథనాలు అయితే వచ్చాయి. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అటెండ్ అవుతున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ క్రమంలో రెండు అంశాలు చాలా ప్రధానంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇన్వైటీస్లో ఇండియా యాక్చువల్గా G7 సమ్మిట్కి ఇన్వైటీగా అయితే ఇండియా లేదు. బట్ సెకండ్ ఫేజ్లో ఇండియాని ఇన్వైట్ చేసేదాని వెనకాల ప్రధానంగా రెండు అంశాలు అయితే తెర మీదకి వచ్చే అంశం చేసినాయి. డైరెక్ట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెస్తో ఇంటరాక్ట్ అవుతున్న క్రమంలో డైరెక్ట్గా రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేశారు. అదేంటంటే మోదీని G7 సమ్మిట్కి ఇన్వైట్ చేసేదానికి రీజన్ ఏంటి? ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఫస్ట్ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేశారు. సో దీనికి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ దానికి సమాధానం ఇవ్వకుండా కెనడాలో జరిగినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్రో ఖలిస్తానీ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని వ్యాంకోవర్లో ఒక సిక్ టెంపుల్ అవుట్ సైడ్ మర్డర్ చేయడం జరిగింది. ఆ మర్డర్ వెనకాల ఇండియాకు సంబంధించినటువంటి ఫోర్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇండియా యొక్క కుట్ర ఉందనేసి కెనడియన్ ప్రభుత్వంగా భావించి ఇండియాతో ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఇద్దరు ఇండియాకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్ని వెనక్కి పంపారు. ఇన్ రిటాలియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కెనడాకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్లొమాట్స్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు టిట్ ఫర్ ట్యాట్లో యాక్షన్లో భాగంగా. అయితే ఈ క్రమంలో దీని మీద నేను ఫర్దర్గా మాట్లాడేదానికి ఏదీ లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది. డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ఎంక్వైరీ ముందుకు జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో దీని మీద నేను పెద్దగా మాట్లాడేదానికి ఏదీ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు డొనాల్డ్ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీరు నరేంద్ర మోదీ గారిని G7 సమ్మిట్కి పిలిచారంటే ఆయన దానికి సమాధానం చెప్పకుండా దానికి ఇంకొక రకంగా ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఫర్దర్గా చెప్పినటువంటి ఇండియాకి ఇన్వైట్ చేసేదానికి రీజన్ ఏంటంటే, ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ, మోస్ట్ పాపులస్ కంట్రీ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇండియా ఏదైతే ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుందో 4th లార్జెస్ట్ ఎకానమీ అనేసి, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ నోట్లో నుంచి 4th లార్జెస్ట్ ఎకానమీ అని రాకుండా జస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీ అని రావడం వెనకాల ఖచ్చితంగా ఇండియాని కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ G7 సమ్మిట్కి అటెండ్ అవ్వమని సెకండ్ లిస్ట్ ఆఫ్ ఇన్వైటీస్లో పిలిచేదాన్ని వెనకాల ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పిలిచినట్లయితే అనిపించట్లేదు. ఎందుకంటే కెనడాలో సిక్ కమ్యూనిటీ యొక్క పొలిటికల్ ప్రామినెన్స్ చాలా ఎక్కువ. సో సిక్ కమ్యూనిటీకి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రో ఖలిస్తానీ యాక్టివిస్ట్ని అక్కడ మర్డర్ చేయడం ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ ఏ ప్రభుత్వం మీదన్నా చాలా పెద్ద మొత్తంలో పడుద్ది. అండ్ సిక్ కమ్యూనిటీని ఇగ్నోర్ చేసి కెనడాలో పాలిటిక్స్ ఏ పార్టీ అయినా జరిగేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆయన అయిష్టంగా పిలుస్తున్న క్రమంలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా గురించి చెప్తున్న క్రమంలో ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ కంట్రీ, 5th లార్జెస్ట్ ఎకానమీ అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అని చెప్పారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. దీని వెనకాల కూడా ఇంకో రీజన్ ఏంటంటే, నేను అర్లియర్ చాలా వీడియోస్లో చెప్పాను, ఇండియా దో ఇట్ ఈజ్ ఎ లార్జెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ పాపులస్ అండ్ నౌ IMF ప్రకారం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయిన డెమోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియాలో ఫ్రీ మీడియా లేదు, ఇండియాలో డెమోక్రసీని చంపేశారు, ఇండియాలో డిసెంట్ అనేది క్రష్ చేసేశారు, ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేశారు, ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్కి ఫ్రీడమ్ లేదు, ఇండియాలో మెజారిటేరియన్ రూల్ గట్టిగా బలంగా నడుస్తూ ఉంది, మైనారిటీ వాయిస్ని క్రష్ చేస్తూ ఉన్నారనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ ప్రతి కంట్రీకి ఇండియాలో ఇంటర్నల్గా జరుగుతున్న తెలుసు. నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు డెమోక్రసీ గురించి, గౌతమ్ బుద్ధుడు గురించి, మహాత్మా గాంధీ పుట్టిన నేలని మాట్లాడతారు, కానీ బుద్ధుడు మహాత్మా గాంధీ పుట్టిన నేలని చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ అంశాన్ని క్రష్ చేసేదాన్ని వెనకాల బీజేపీ చాలా కఠిన వైఖరితో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ మీద, మైనారిటీస్ మీద పెద్ద మొత్తంలో దాడి జరుగుతూ ఉంది. ఇన్ దట్ వే డెమోక్రటిక్ కంట్రీలో మైనారిటీస్ వాయిస్ని క్రష్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది మెజారిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీస్కి నచ్చకపోవడం వల్ల కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇండియాని 5th లార్జెస్ట్ ఎకానమీగా చెప్పారు, మోస్ట్ పాపులస్ కంట్రీగా చెప్పారు. కానీ ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో ఇన్ దట్ వే G20 సమ్మిట్లో ఇండియా కూడా అటెండ్ అయితే ఇట్ మేక్స్ సెన్స్ అనే మాట చెప్పకుండా 5th లార్జెస్ట్ ఎకానమీ యాజ్ వెల్ as సప్లై చైన్తో గ్లోబల్ సప్లై చైన్తో చాలా బలమైన లింక్ కలిగి ఉంది అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఇండియాని పిలవడం వల్ల దట్ మేక్స్ ఏ సెన్స్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్. తర్వాత కీ ఏరియాస్ G7లో డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలు ఎనర్జీ, సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి అంశాలని డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి దేశం, 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి దేశం ఉండకుండా ఇలాంటి చర్చలు జరిగినా కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. కాబట్టి ఇండియాని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఇండియాని మనస్ఫూర్తిగా G7 సమ్మిట్కి ఇన్వైట్ చేయాలి అనుకుంటే
ఎప్పుడైతే మీరు ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఇన్వైటీస్ కింద మెక్సికో, బ్రెజిల్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలని, యుక్రెయిన్ లాంటి దేశాలని పిలిచినప్పుడు ఇండియా అప్పుడు గుర్తుకు రాలేదా? ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీని, ఫోర్త్ అయినప్పటికీ మీరు 5th అని సంబోధించారు. 5th లార్జెస్ట్ ఎకానమీగా, మోస్ట్ పాపులస్ కంట్రీగా అప్పుడు గుర్తుకు రాలేదా? సప్లై చైన్తో బలమైన లింక్స్ కలిగి ఉందని అప్పుడు గుర్తుకు రాలేదా? ముమ్మాటికి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్కి, కెనడియన్ లీడర్షిప్కి నరేంద్ర మోదీని, ఇండియాని ఈ పర్టికులర్ జంక్షన్లో మరీ ముఖ్యంగా ఖలిస్తానీ లీడర్ అసాసినేషన్ జరిగిన తర్వాత, అది కూడా కెనడాలో, కెనడియన్ క్యాపిటల్లో అది మర్డర్ జరిగిన తర్వాత ఇండియాని పిలవడం ఇష్టం లేదు. ఇండియాని పిలిచి అక్కడున్న కెనడాలో ఉన్నటువంటి సిక్ కమ్యూనిటీ యొక్క కోపానికి గురి కాకుండా ఉండేదానికోసం మొదటి లిస్టులో పిలవలేదు. సంహవ్ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడనేది ఏదైతే రిపోర్టర్స్ అక్కడ క్వశ్చన్ అడిగారో, రిపోర్టర్స్ ఆ క్వశ్చన్ అడిగేదాకా, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ని అడిగేదాకా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ది కెనడియన్ ప్రైమ్ మినిస్టర్. సో అదర్వైజ్ డెఫినెట్గా ఫస్ట్ లిస్ట్లో లేనటువంటి ఇండియాని సెకండ్ లిస్ట్లో పిలుస్తారని అనుకునేదానికైతే ఆస్కారం అయితే లేదు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇండియా అక్కడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ అంశంలో ఐసోలేట్ అయినటువంటి ఇండియా డిప్లొమాటికల్లీ ఈ పర్టికులర్ అంశంలో కూడా ఇన్విటేషన్ రాకపోతే, ఇప్పుడు రానందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి, మిగిలిన విపక్షాల నుంచి చాలా పెద్ద మొత్తంలో డిప్లొమసీ ఫెయిల్యూర్ గురించి చాలా పెద్ద మొత్తంలో విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఇక్కడ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే కెనడాలో అంబాసిడర్స్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కెనడా ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా రీచ్ అవుట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేపించి మరీ పిలవకపోతే ఇండియాకి నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ ఇప్పటికే అధోపాతాళానికి పడిపోయింది ఇండియాలో. మరీ ముఖ్యంగా పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత 11 సంవత్సరాలుగా మాట్లాడుతున్న అబద్ధాలు ఒక ఎత్తు, పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత 4 ఉగ్రవాదులను పట్టుకోకుండా ఆడుతున్న దుర్మార్గమైన అటు ఇంకో పక్క, ఈ క్రమంలో నరేంద్ర మోదీ బీజేపీ యొక్క క్రెడిబిలిటీ అధోపాతాళానికి పడిపోయిన క్రమంలో ఈ పర్టికులర్ జంక్షన్లో ప్రపంచంలో జరగబోతున్నటువంటి G7 సమ్మిట్కి ఇండియాని ఇన్వైటీగా పిలవకపోతే అసలుకే మోసం వస్తుందనేసి ఇండియన్ డిప్లొమాట్స్ కూడా ఎంతో కొంత కెనడియన్ ప్రభుత్వాన్ని రీచ్ అవుట్ అయ్యి అక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్విటేషన్ ఇప్పించేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం ఒక ఊహాగానాలు అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా ఒకటైతే చాలా క్లియర్. నరేంద్ర మోదీ 2019 నుంచి 2024 వరకు ప్రతి G7 సమ్మిట్కి ఎవ్రీ ఇయర్ అటెండ్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ లిస్ట్లోనే ఇన్విటేషన్ పొందినటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు 2025లో ఫస్ట్ లిస్ట్లో పేరు లేకపోవడమే అది నరేంద్ర మోదీ యొక్క లీడర్షిప్ మీద బిగ్ క్వశ్చన్ మార్క్, మరీ ముఖ్యంగా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకో పక్క ఇంటర్నల్గా ఆయన విపక్షాలతో ఇక్కడ రాజకీయం చేసే దాంట్లో ఎంత బిజీగా ఉన్నారో ఆయన విపక్షాలని క్రష్ చేసే అంశంలో, విదేశాలతో ఆయన డిప్లొమసీ ప్రాపర్గా మెయింటైన్ చేసేదాని వెనకాల 0.01% కూడా ఫోకస్ చేయలేదనేది మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎనీవే, నిన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ అండ్ బీజేపీ స్కాడర్ ఇప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ అయ్యేదానికి ముందుకు రావట్లా. G7 సమ్మిట్కి ఇండియాకి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మొదటి లిస్టులో పేరు లేదనేది అభాస్పాలు అయ్యారు, అది ఒక అపఖ్యాతిని మూట కట్టుకున్న తర్వాత రెండో లిస్టులో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేశారు, దానికి ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారని ఇప్పుడు చెప్పుకునే దానికి కూడా అది మళ్ళీ ఇంకో రకమైన పొలిటికల్గా ఇండియాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ నుంచి ఇంకో రకమైన ఒత్తిడి వస్తుంది. అండ్ వీళ్ళు బ్యాక్ డోర్లో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్విటేషన్ తెప్పించుకుని ఉంటే అదంతా బయటపడుద్ది అనుకుంటున్నారు, ఏంటో తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ నరేంద్ర మోదీ గారు లేకుండా G7 ఉండదు అని చెప్పి, లేకపోతే నరేంద్ర మోదీ గారు లేకుండా ఏ పెద్ద మీటింగ్ కూడా జరగదని చెప్పి డబ్బాలు కొట్టేటువంటి బీజేపీ వాళ్ళు ఈ G7 సమ్మిట్లో సెకండ్ ఫేజ్లో ఇన్విటేషన్ కెనడా నుంచి పొందిన తర్వాత పెద్దగా మాట్లాడకపోయేదని ఖచ్చితంగా బీజేపీలో ఇంటర్నల్గా తెలుసు. వాళ్ళు డిప్లొమసీ పరంగా కంప్లీట్ ఫెయిల్యూర్లో ఉండిపోయారు. అండ్ ప్రపంచ దేశాల్లో ఇండియన్ యొక్క ఇమేజ్, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గోధి మీడియాని పిఆర్ మేనేజ్మెంట్తో ఏదో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాను గారు. అసలు నిజంగా ఇండియా ఇమేజ్ అబ్రాడ్ ఎలా ఉంది అంటే పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియాకి బాసటగా నిలిచిన దేశాల సంఖ్య చేస్తే అర్థమైపోతుంది. తర్వాత ఎంపీల డెలిగేషన్ 33 దేశాలకు పంపిన తర్వాత 7 డెలిగేషన్లు, ఏ ఒక్క దేశంలో కూడా ఏ ఒక్క దేశాధినేత కూడా ఈ ఎంపీల డెలిగేషన్ కలవలేదంటే ఇండియన్ యొక్క డెలిగేషన్కి విదేశాల్లో ఏ పార్టీ పరువు పరపతి ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నరేంద్ర మోదీ గారి విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది మిజరబుల్ ఫెయిల్యూర్. ఇండియాని ఖచ్చితంగా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ స్టేజ్కి విదేశాంగ విధానంలో తీసుకొచ్చారనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీ కేటగిరీలో తీసుకొచ్చారు కాబట్టి ఇండియా దో ఇట్ ఈజ్ ఎ 4th లార్జెస్ట్ ఎకానమీ, మోస్ట్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, స్టిల్ ఫస్ట్ ఫేజ్లో బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యుక్రెయిన్ లాంటి దేశాలకి G7 నుంచి ఇన్విటేషన్ వచ్చింది కానీ ఇండియాకి రాలేదంటే నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ మీద డెవలప్డ్ కంట్రీస్కి ఉన్నటువంటి ఒపీనియన్ చాలా క్లియర్గా అక్కడ తెలియజేస్తూ ఉంది. థ్యాంక్ యూ.